వినాయక చవితి వచ్చిందంటే చాలు నగరంలో ఎన్నో రకాల వినాయకులు కనువిందు చేస్తూ ఉంటాయి. ఇక మరీ ముఖ్యంగా యూత్కి ఫేవరెట్ ఫెస్టివల్గా కూడా మనకు వినాయక చవితి చెప్తూ ఉంటాము. ఇక వినాయక చవితిలో మనకు ఇప్పటివరకు చూసినాము పిఓపి విగ్రహాలు ఎక్కువగా కనువిందు చేస్తూ ఉంటాయి. ఆ తర్వాత పర్యావరణానికి ముప్పు చేయకుండా ఉండేందుకు మట్టి విగ్రహాల ప్రోత్సాహం కూడా పెరిగింది. సో చాలా వరకు ప్రస్తుతం చూసుకున్నట్టయితే మార్కెట్లో మనకు మట్టి విగ్రహాలు కనువిందు చేస్తూ ఉన్నాయి. ఇక మట్టి విగ్రహాలతో పాటు మరికొంతమంది అందరిలో తమ వినాయకుడు ప్రత్యేకంగా ఉండాలని చెప్పేసి ఇటు కొబ్బరికాయలతో కావచ్చు, చిరుధాన్యాలతో కావచ్చు, వివిధ పదార్థాల్లో కూడా మనకు వినాయకులు తయారు చేస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా న్యాచురల్గా మనకు వినాయకులు అనేవి తయారవుతూ ఉంటాయి. ఇక ఫర్ ది ఫస్ట్ టైం ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించి బయోమెడికల్ ఇంజనీరింగ్ కాలేజ్ వాళ్ళు 3D వినాయకుడిని కూడా రెడీ చేశారు. మరి ఈ 3D వినాయకుడు అంటే ఏంటి, తయారు చేయడానికి ఎంత సమయం పట్టింది, అసలు ఈ ఆలోచన ఎట్లా వచ్చిందో తెలుసుకుందాం. ప్రస్తుతం నేను ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నాను, బయోమెడికల్ ఇంజనీరింగ్ కాలేజ్లో కూడా ఉన్నాను. ఒకసారి కూడా మనం చూసుకుందాం. మన బ్యాక్గ్రౌండ్లో ఉన్నదే 3D వినాయకుడు. చూడడానికి కూడా నార్మల్గా కనిపిస్తుంది, కాకపోతే ఇది 3D వినాయకుడు. మరి ఈ 3D వినాయకుడు రెడీ చేయడానికి ఎలాంటి పదార్థాలు యూజ్ చేశారు, సైజ్ కావచ్చు, దీని పరిమాణం కావచ్చు, అదేవిధంగా దీన్ని తయారు చేయడానికి ఎంత కాస్ట్ అవుతుందో తెలుసుకుందాం. మరి మనతో పాటు కొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాం. చెప్పండి, సో ఎప్పుడు కూడా అంటే వినాయక చవితి అనగానే తీరొక్క వినాయకులు, రంగురంగుల వినాయకులు కనువిందు చేస్తూ ఉంటాయి. సో ఫర్ ది ఫస్ట్ టైం 3D వినాయకుడు అని వింటూ ఉన్నాము. సో ఈ ఆలోచన ఎవరికి వచ్చింది, ఎప్పుడు వచ్చింది, ఎప్పుడు ఆచరణలో పెట్టారు? కొత్త 3D ప్రింటర్ తీసుకొచ్చాక ఫస్ట్ ప్రింట్ అనేది మేము వినాయకుడు పెట్టాలని మా సార్ మాకు చెప్పారు. సో డిఫరెంట్ కలర్స్లలో 2D మోడల్ని కన్వర్ట్ చేసి 3D లాగా ప్రింట్ పెట్టాం. అది ఫస్ట్ టైం చాలా సక్సెస్ అయ్యి మంచిగా వచ్చినందుకు ఇంకా వినాయకులు అనేవి ప్రింట్ చేసి మా కాలేజీలో ఉన్న స్టాఫ్ అందరికీ కూడా ఇంట్లో పెట్టుకోవడానికి, ఆఫీస్లో పెట్టుకోవడానికి అలా ఇచ్చాము. ఓకే అండి. సో ముందు అంటే 3D వినాయకుడే కాకుండా ఇంకా ముందు ఏమేమి చేశారు, అంటే వాటికంటే ముందు కావచ్చు, సో ఎట్లా యూజ్ చేసేవాళ్ళు 3D ప్రింట్తో, మీరు ఏమేమి చేసేవాళ్ళు? స్టార్టింగ్ ప్రింటర్ వచ్చిన కొత్తలో 3D మోడల్స్ లైక్ హార్ట్, బ్రెయిన్ ఇవన్నీ స్టూడెంట్స్కి ఒక మంచి ఐడియా లాగా చూడడానికి మంచిగా ఉండడానికి ప్రింట్ చేసాం. తర్వాత కొంచెం టెక్నాలజీని యూజ్ చేసి లైక్ మయోఆర్మ్ ఇలాంటి వాటిని దీనికి కావాల్సిన మొత్తం పార్ట్స్ అన్నీ ప్రింట్ చేసి దీన్ని బయట నార్మల్గా తయారు చేయాలి అంటే చాలా కాస్ట్ అవుతుంది. సో లో కాస్ట్లో మేము ఇక్కడ PLA అనే మెటీరియల్ యూజ్ చేసి ఈ పార్ట్స్ని ప్రింట్ చేసి ఒక మయోఆర్మ్ అనేది వర్కింగ్ స్టేట్లో తీసుకొచ్చాము. ఓకే అండి. సో ఇది ఏ విధంగా వర్క్ చేస్తూ ఉంటుంది, ఏంటి అసలు ఇది? అయితే ఇప్పుడు ఒక పర్సన్కి చెయ్యి అనేది కట్ అయిపోయాక వాళ్ళ నర్వ్ సిగ్నల్స్ అనేవి కట్ అయిన ప్లేస్ వరకు వస్తాయి, కానీ కింద చెయ్యి అనేది ఉండదు. సో ఆ సిగ్నల్స్ని మేము EMG సిగ్నల్స్ని సెన్సార్స్తో ఎక్స్ట్రాక్ట్ చేసి ఆ సిగ్నల్స్ని దీనికి లింక్ చేస్తాం. అంటే ఎప్పుడైతే ఇక్కడికి ఆ నర్వ్ సిగ్నల్ వస్తుందో ఆ సిగ్నల్కి రెస్పెక్టివ్గా ఈ ఫింగర్స్, హ్యాండ్ అనేది మూవ్ అవ్వాలి. సో మీకు సంబంధించి వినాయకుడు కావచ్చు తయారు చేయడానికి ఎంత సమయం పడుతూ ఉంటుంది, ఎంతమంది ఈ దీంట్లో పాల్గొన్నారండి? మీ ఫ్రెండ్స్ కావచ్చు, లెక్చరర్స్ కావచ్చు, సో ఎట్లా ఉంది? మామూలుగా చిన్న వినాయకుడు మేము పెట్టిన యావరేజ్ సైజ్ వినాయకుడు అయితే ఒక 120 గ్రాములలో అలా మేము 1 నుంచి 2 గంటల సమయంలోనే అయిపోతుంది. అండ్ ఇదే మేము ఫస్ట్ మా సార్ మాకు ఫస్ట్ 3D ప్రింటర్లో పెట్టండి అట్లా ఐడియా ఇచ్చాడు. తర్వాత అది మంచిగా వచ్చినప్పుడు మా ఫ్రెండ్స్ అందరం కూడా డిఫరెంట్ కలర్స్లో ట్రై చేద్దాం, డిఫరెంట్ మోడల్స్ ట్రై చేద్దాం, వేరే దేవతలు, సరస్వతి మాత అలా ట్రై చేద్దాం, కొంచెం పెద్దగా ట్రై చేద్దామని స్టార్ట్ చేసాం. ప్లస్ ఈ వినాయక చవితి సందర్భంగా ఇన్ని రోజుల నుంచి మట్టి వినాయకుల్లో ఇంత కాంప్లెక్స్ డిజైన్స్ అనేవి, కలర్స్ అనేవి చేయడం కష్టం. ఇంకా POP అనేది ఎన్విరాన్మెంట్కి చాలా హజార్డియస్. సో PLA అనేది ఒక ఆప్షన్ మనం కన్సిడర్ చేయొచ్చు అనే ఐడియాతో మేము కంటిన్యూ చేస్తాం. ఓకే అండి. సో మీరు చెప్పండి, ఈ వినాయకునికి సంబంధించి కావచ్చు నిమజ్జనానికి ఎంత సమయం పడుతూ ఉంటుంది? దాంతోపాటు కలర్స్లో కూడా వివిధ కలర్స్ ఉన్నాయి, ఆరెంజ్ ఉంది, వైట్ ఉంది, గ్రీన్ ఉంది. సో ఇన్ని కలర్స్ ఉన్నాయి, కలర్స్ అన్నీ కూడా న్యాచురల్ వేనా, ఎట్లా ఉంటుంది? అవును, ఈ కలర్స్ అన్నీ PLA నుంచే ఒక్కొక్క మెటీరియల్కి ఒక్కొక్క కలర్స్తో వస్తుంటాయి అనమాట. సో ఆ కలర్స్లలో మేము బేసికలీ ఫస్ట్ చేసింది మల్టీ కలర్ వినాయకుడు. ఆ మల్టీ కలర్ వినాయకుడిని చూస్తే మీరు గ్రీన్ ఉంది, ఆరెంజ్ ఉంది, బ్లాక్ ఉంది, వైట్ ఉంది. సో ఒక్కొక్క స్లైస్లో అంటే ఒక్కొక్క లేయర్కి మల్టీ కలర్స్ అట్లా 3D ప్రింటర్లో సెట్టింగ్స్ పెట్టేసి అలా కాళ్ళ వినాయకుని కాలుకి గ్రీన్ వచ్చేలా, పంచ దగ్గర గ్రీన్ వచ్చేలా, కిరీటం దగ్గర ఆరెంజ్ వచ్చేలా అట్లా సెలెక్ట్ చేసి ప్రింట్ ఇచ్చామన్నమాట. సో ఇది బేసికల్లీ ఇట్లాంటి ఈ PLAతో చేసిన వినాయకుల్లో నిమజ్జనం చేసిన తర్వాత కరిగిపోవాలంటే బేసికల్లీ మనకి ఒక 40 degrees Celsius వరకు టెంపరేచర్ ఉంటే సరిపోతుంది అనమాట. ఒకవేళ అవి కరగకపోతే
వాటిని మళ్ళీ తీసుకొని మనం మళ్ళీ రీసైకిల్ చేయవచ్చు. మళ్ళీ వాటిని ఫిలమెంట్లో మళ్ళీ మార్చి మళ్ళీ ఆ ఫిలమెంట్ని మళ్ళీ ఇంకేదైనా ప్రింట్ చేసుకోవడానికి మళ్ళీ అట్లా కూడా యూజ్ చేయొచ్చు అనమాట. సో ఏదైతే మీరు రెడీ చేశారో ఈ విగ్రహం కావచ్చు, అంటే నార్మల్గా మనం పిఓపి విగ్రహంకి సంబంధించి నిమజ్జనం చేస్తే ఇటు మూసి కావచ్చు, హుస్సేన్ సాగర్ కావచ్చు, చెరువులలో కావచ్చు, కాస్త మనకి ఏంటంటే కెమికల్స్ ఉంటాయని చెప్తూ ఉంటారు. వాటి వల్ల ఇటు వాటర్ కూడా పొల్యూట్ అవుతూ ఉంటుంది. సో ఈ వినాయకుడు 3D వినాయకుడు కావచ్చు, ఇది నిమజ్జనం చేస్తే ఎట్లా ఉంటుంది? అంటే ఏమన్నా వాటర్కి సంబంధించి పొల్యూట్కి ఇట్లా ఏం అవ్వదా? ఎట్లా ఉంటుంది ఇది? అంటే ఇది ఎలా అయితే ఇప్పుడు ధాన్యాలని ప్రొడ్యూస్ చేస్తారు అగ్రికల్చర్లో, సో అట్లనే ఇది కూడా వస్తుంది అనమాట. దాని నుంచి ఈ పిఎల్ఏ పాలిలాక్టిక్ యాసిడ్ ఒక పాలిమర్ అనమాట. పాలిమర్ అనే ఒక బయోడిగ్రేడబుల్ పాలిమర్ అనమాట. సో ఇది యూజువల్లీ జనరల్గానే కరిగిపోతూ ఉంటుంది వాటర్కి. ఇప్పుడు ఎగ్జాంపుల్కి దీనికి కూడా కొంచెం హీట్ ఎక్కువ తగిలితాయి ఎగ్జాంపుల్కి, సో ఇది కూడా ఊరికనే కరిగిపోతుంది అనమాట. ఓకే అండి. అంటే నార్మల్గా మనం తయారు చేసిన విగ్రహం సైజుని బట్టి కావచ్చు, ఒక 3 days 5 days 1 week 10 days ఇట్లా సైజుని బట్టి పరిమాణం బట్టి వాటర్లో కరుగుతూ ఉంటుంది. సో దీనికి సంబంధించి ఎంత టైం పడుతూ ఉంటుంది? టైం టేకింగ్ అనేది ఎంత తీసుకుంటూ ఉంటుంది? ఎగ్జాంపుల్కి ఇప్పుడు ఇది 1 hourలో క్రియేట్ అయిన వినాయకుడు ఎగ్జాంపుల్కి 40 degrees Celsius హీట్ ఉన్నప్పుడు ఒక 2-3 daysలో కరిగిపోతుంది మొత్తానికి. లేదు ఒక 2 feet 3 feet అలా వేస్తే ఒక 10 daysలో అట్లా మొత్తానికి కరిగిపోతుంది, కలిసిపోతుంది. థ్యాంక్ యూ అండి. సో చూస్తూ ఉండగా దాదాపు 3D వినాయకుడికి సంబంధించి కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. వివిధ పరిమాణాల్లో కూడా వీళ్ళు రెడీ చేయడం జరిగింది. మరి మనతో పాటు లెక్చరర్స్ కూడా ఉన్నారు, ఒకసారి వారితో కూడా మాట్లాడదాము. ఎందుకంటే ఆలోచన వారికే వచ్చింది, మరి ఆ ఆచరణ కూడా స్టూడెంట్స్కి ఎక్స్ప్లెయిన్ చేసి వారి చేత కూడా ఈ వినాయకుడిని రెడీ చేయించారు. చెప్పండి అండి, 3D వినాయకుడు ఫర్ ది ఫస్ట్ టైం వింటున్నాం. సో లాస్ట్ ఇయర్ ఎట్లా ఉండే? అంటే మీకు ఈ ఇయర్ ఆలోచన వచ్చిందా? లాస్ట్ ఇయర్ ఎట్లా ఉండే? ఆ టైంలో ఎలాంటి విగ్రహాలు తయారు చేశారు ఫస్ట్? యాక్చువల్గా మేము ఈ 3D ప్రింటర్ మా బయోమెడికల్ అప్లికేషన్స్ గురించి అన్నీ తీసుకున్నాము. మా స్టూడెంట్స్కి కొన్ని ప్రాజెక్ట్స్లో ఆర్గాన్ ప్రింట్స్ అంటే హ్యూమన్ ఆర్గాన్స్ అన్ని 3 dimensional స్ట్రక్చర్లో ఉంటాయి. సో కాంప్లెక్స్ ఆర్గాన్స్ అనేటివి 3D ప్రింటర్తో ఈజీగా డిజిటల్ మోడల్తో మనం ఇది FDM బేస్డ్ ప్రింటర్. సో ఈజీగా బై యూజింగ్ సమ్ ఇమేజ్ ప్రాసెసింగ్ అండ్ సెగ్మెంటేషన్ ఆల్గరిథమ్స్ వీ కెన్ సెగ్మెంట్ అండ్ వీ కెన్ ప్రింట్. అయితే మాకు కొత్తగా 3D ప్రింటర్ తీసుకున్న తర్వాత ఇప్పుడు వినాయక చవితి వస్తున్న సందర్భంగా ఫస్ట్ వినాయకుడిని ఒకటి 3D ప్రింట్ చేస్తే ఎలా వస్తుందని ఒక ఐడియాతో చేశాము. సో ఇట్ వెంట్ ఆన్ వెల్ అండ్ వీ కుడ్ ప్రింట్ వెరీ గుడ్ మోడల్స్ ఈక్వలెంట్ టు ది ఈవెన్ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్. అంత అట్రాక్టివ్గా కూడా ఉంటాయి ఇవి. అందుకని ఈసారి ఏమని డిసైడ్ చేసామంటే ఆల్మోస్ట్ మా డిపార్ట్మెంట్లో ఉన్న అందరు ఫ్యాకల్టీ స్టూడెంట్స్ కూడా ఈ 3D ప్రింటెడ్ వినాయకుడిని ఇస్తే in a way that we can promote the 3D printed Ganapati and at the same time environmental pollution ఉంటుంది కదా POPతోని కానీ ఈవెన్ మీరు మట్టి వినాయకుడు అయినా కూడా మనం నిమజ్జనం చేసినప్పుడు అది కరిగిపోతే పూడిక తీతకు మళ్ళీ గవర్నమెంట్ కొన్ని ప్రాజెక్ట్స్ అవన్నీ చేస్తుంటుంది. సో దీనికైతే ఆ ప్రాబ్లం ఉండదు, ఎందుకంటే ఈ 3D వినాయకుడు PLA మెటీరియల్తో చేస్తారు కాబట్టి వీటిని డిస్పోజ్ చేయడం అంటే వీటిని మళ్ళీ రీసైక్లింగ్ కూడా చేసి ఫిలమెంట్ లాగా అంటే న్యాచురల్ మెటీరియల్ ఫిలమెంట్ లాగా కూడా మళ్ళీ కన్వర్ట్ చేయడం చాలా సులభతరం. అందుకని మనకు ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ ఉండదు. అట్ ద సేమ్ టైం ఏదైనా పొల్యూటెడ్ వాటర్లో ఈ PLA మెటీరియల్ వేస్తే కనుక ఈ పాలిమరిక్ రియాక్షన్స్తోని అది ఎండ్ ప్రోడక్ట్ అనేది ఒక CO2 అండ్ H2O లాగా కన్వర్ట్ అవుతుంది. సో ఇన్ ఎ వే దట్ ఎన్విరాన్మెంట్ పొల్యూషన్ అంటే వాటర్ పొల్యూషన్కి కూడా ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది ట్రీట్మెంట్ మెథడాలజీ. దానికి కూడా మేము రానున్న రోజుల్లో ఒక రీసెర్చ్ ప్రాజెక్ట్ తీసుకోబోతున్నాం. మేము ఏం చేయబోతున్నామంటే 3 వినాయకులు, ఒకటి మట్టితో చేసిన వినాయకుడు, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేసిన వినాయకుడు అండ్ ఈ 3D ప్రింటింగ్ వినాయకుడిని ఇప్పుడు హుస్సేన్ సాగర్లో నిమజ్జనం చేస్తారు కాబట్టి ఆ శాంపుల్స్ని తీసుకొని 3 వినాయకులను కూడా పెట్టి రానున్న రోజుల్లో ఒక 3-4 months ఆ డీగ్రేడేషన్ స్టడీస్, ఆ వాటర్ పొల్యూషన్ ఏమైనా తగ్గుతుందా పెరుగుతుందా అండ్ అక్రాస్ 1 month 2 monthsలో ఎలా చేంజ్ అవుతున్నాయి, వాటర్ కంటెంట్స్ ఎలా చేంజ్ అవుతున్నాయి అనేది ఒక స్టడీ తీసుకోబోతున్నాము. సో దట్ ఈస్ ఫ్రమ్ మై. అంటే నార్మల్గా ఇప్పుడు చూస్తూ ఉంటే దాదాపు మనకు చిన్న చిన్న వినాయకులు కనిపిస్తూ ఉన్నారు. సో ఈ పరిణామం అనేది అంటే సైజ్ కావచ్చు, హైట్ కావచ్చు, ఇంకా పెంచుకోవడానికి ఛాన్స్ ఉందా? బయటి వాళ్ళే ఎవరైనా కావాలి అంటే సో ఎట్లా మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలి, ఎలా ఉంటుంది అది? ఎవరైనా ఇప్పటివరకు మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యారా? ఎవరు కాలేదు, అంటే ఇంకా తెలియలేదు, అంటే చాలామందికి ఎవరికి ఇంకా రీచ్ కాలేదు. అయితే ఇప్పుడు మనకున్న అవైలబుల్ ప్రింటర్లో అయితే 1 feet వరకు 2 feet వరకు కూడా వస్తుంది. బట్ లార్జ్ స్కేల్లో కావాలంటే ఇప్పుడు దాదాపు అందరూ కూడా 5 feet 6 feet అని అడుగుతారు. అట్లాంటప్పుడు మన ప్రింటర్ సామర్థ్యాన్ని అంటే ప్రింటర్ కెపాసిటీ
పెంచుకుంటే బట్ ఇట్ ఈస్ కాస్ట్లీ. ఇదేమో కొంచెం అంటే ఎకనామికల్గా ఉంటుంది. సో మనకు హోమ్లో మనం ఇంట్లో పెట్టుకుని వినాయకుడికి వరకైతే వీ కెన్ గివ్ గుడ్ నెంబర్ ఆఫ్ మన వినాయకులను అయితే ఇవ్వచ్చు. ప్రజెంట్ మీరు రెడీ చేసిన వినాయకులు కావచ్చు, దాదాపు ఇప్పటివరకు ఎన్ని రెడీ చేశారు, ఎవరెవరికి ఇచ్చారు, మీ డిపార్ట్మెంట్లో కావచ్చు, మీ కాలేజ్లో కావచ్చు, ఎట్లా ఉండే, వాళ్ళ దగ్గర నుంచి స్పందన ఎట్లా ఉండే? ఇప్పుడు మేమైతే ఒక 100 టార్గెట్ పెట్టుకున్నాం మాకున్నటువంటి రీసోర్సెస్తోని. ఈ 100ని ఒక అఫీషియల్గా మా వీసీ గారికి ఇచ్చి వారితో ఇనాగ్రేట్ చేయించి మా ప్రిన్సిపల్ గారికి ప్లస్ మా డిపార్ట్మెంట్లో ఉన్న స్టాఫ్ అండ్ స్టూడెంట్స్ కొందరికి కూడా ఎవరైతే వాలంటీర్గా వచ్చి వాళ్ళు చేస్తున్నారో ఇంట్రెస్ట్గా వాళ్ళకు కూడా ఈసారి కంపల్సరీ ఇచ్చి వినాయక చవితికి ఇదే వాడి అవసరమైతే దాన్ని మళ్ళీ రీసైక్లింగ్ చేయించి మళ్ళీ వీ విల్ బీ యూజింగ్ ఇట్ ఫర్ సమ్ అదర్ ప్రాజెక్ట్స్. సో దట్ ఈస్ ద ఇనిషియేటివ్ వీ హావ్ టేకెన్. నార్మల్గా ఇంజనీరింగ్ కాలేజ్ కావచ్చు, బయోమెడికల్ అంటేనే టెక్నాలజీ. సో ఈ టెక్నాలజీకి మన ఫెస్టివల్ని యాడ్ చేయాలని ఎందుకు అనిపించింది? అండ్ దాంతోపాటు సో ఎట్లా ఉంది, ఇంతమంది కలిసి రెడీ చేయడం కావచ్చు, సో చాలామంది నుంచి వెళ్ళి స్పందన ఎట్లా ఉంది, ఎలా అనిపిస్తూ ఉంది మీకు ఈ ప్రాజెక్ట్లో పాలు పంచుకోవడం? ఈ ప్రింటర్ వచ్చిన తర్వాత ఫస్ట్ యాజ్ ఏ ట్రెడిషన్ వినాయకుడిది ఫోటో పెట్టాలి అంటే స్టూడెంట్స్తో మాట్లాడి వీ షుడ్ స్టార్ట్ విత్ దట్ అని అక్కడ స్టార్ట్ అయింది. సో వాళ్ళు దే వర్క్ డే లాట్, కొంచెం టైం పడుతుంది ఇనిషియల్ ప్రాసెస్లో. సో అండ్ కలర్ ప్రింటర్ ఎవరికి చూపెట్టినా సరే వావ్ ఇది సూపర్ ఉంది అంటున్నారు. ఇఫ్ వీ అంటే యాజ్ ఏ టోకెన్ ఆఫ్ అప్రిషియేషన్ ఇఫ్ యూఆర్ గివింగ్ దిస్ కైండ్ ఆఫ్ మెటీరియల్ ఎవరికి ఇచ్చినా సరే, ఇట్లాంటి బొమ్మలు బయట కొన్నా సరే 300, 400, మ్యాక్సిమం 1000 రూపాయల దాకా కలర్ఫుల్లో అంతా ఉంటాయి. ఇక్కడ మాకు మ్యాక్సిమం 100-150 రూపీస్లో ఒక వినాయకుడు తయారవుతుంది. సో ఇది నేను మా డిపార్ట్మెంట్లో అందరికీ ఫస్ట్ టైం చూసినప్పుడు నాకు చాలా బాగా నచ్చి అందరికీ ఇద్దాము అని ఇచ్చాము. అట్లా మాకెళ్ళి వీ షుడ్ వినాయక చవితి వస్తుంది కాబట్టి దీన్ని మనం ఇంకా అందరికీ సొసైటీలోకి వెళ్ళి మెయిన్గా వాటర్ పొల్యూషన్, ఈ పొల్యూషన్ని తగ్గించడానికి దిస్ విల్ బి ద ఆల్టర్నేటివ్. మట్టి అంత బెస్ట్ కాకపోయినా బట్ మచ్ బెటర్ దాన్ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్. సో అందుకోసమని మేము ఈ వినాయకుడిని పెట్టి దీంట్లో ఇంకా ఇది ఎట్లా అంటే బ్యాక్టీరియా వైరస్ ఉన్న న్యాచురల్గా ఉన్న బ్యాక్టీరియా వైరస్తో ఇది తినేస్తుంది. ఇట్స్ కైండ్ ఆఫ్ మన పెరుగు ఉంటుంది చూడండి, దాన్నే డిఫరెంట్ మెటీరియల్స్తో గట్టిగా చేసినట్టు పాలీలాక్టిక్ యాసిడ్. సో ఇట్స్ వెరీ ఈజీ అండ్ ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ. దానికోసమనే ఇది చేసాము. ఓకే అండి, బయటి వాళ్ళు ఎవరైనా కాంటాక్ట్ అయ్యి మాకు ఇలాంటి వినాయకుడు కావాలి, మాకు 3D వినాయకుడు కావాలి, మేము చెప్పుకోవడానికి ఇది పెట్టుకుంటామని అంటే సో వాళ్ళతో మీరు ఇంటరాక్ట్ అవుతారా, వాళ్ళకు కూడా ఇస్తారా ఇట్లాంటి వినాయకులు తయారు చేసి? చిన్న సైజు పెద్ద సైజుగా హోమ్ మేడ్ వినాయకుడు గణేష్ పూజకి ఇంట్లో చేసుకోవడానికి మాత్రం విల్ డెఫినెట్లీ డిస్ట్రిబ్యూట్ ఇట్. మన బయోమెడికల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఉస్మానియా యూనివర్సిటీని కాంటాక్ట్ చేస్తే విల్ డెఫినెట్లీ హెల్ప్ దెమ్ విత్ పిఎల్ఏ గణేష్. సో చూస్తూ ఉన్నాం కదా, దాదాపు వినాయకుడికి సంబంధించి కూడా సో ఇప్పటి వరకు ఎన్నో వివిధ రూపాల్లో వినాయకుడిని చూసాము. అలానే ఫర్ ది ఫస్ట్ టైం కూడా మనకు ఉస్మానియా యూనివర్సిటీలోని బయోమెడికల్ ఇంజనీరింగ్ కాలేజ్ వాళ్ళు ఈ 3D వినాయకుడిని కూడా తయారు చేశారు. దాదాపు తయారు చేయడానికి కూడా 1 గంట సమయం పడుతుందని చెప్పేసి, దాదాపు మనకు నార్మల్గా వినాయకుడిని బయట కొనాలంటే కూడా వేలల్లో ఉంటుంది, చిన్న వినాయకులకు సంబంధించి 100లో ఉంటుంది. దాదాపు 500-600 స్పెండ్ చేస్తే తప్ప ఒక చిన్న వినాయకుడు రాదు. మరి అట్లాంటిది దాదాపు 100 రూపాయల్లోనే న్యాచురల్ పద్ధతిలో ఒక 3D టెక్నాలజీ పరంగా కూడా మనకు 3D వినాయకుడు కూడా రెడీ చేయొచ్చు అని చెప్పేసి వీళ్ళు చెప్తూ ఉన్నారు. సో అట్లాంటి వినాయకుడినే దాదాపు ఇప్పటి వరకు కూడా ఎన్నో రెడీ చేసి దాదాపు 100 వరకు టార్గెట్ పెట్టుకొని వాళ్ళ డిపార్ట్మెంట్లోనే అందరికీ కూడా ఈసారి సాంకేతిక పరంగా కూడా ఒక టెక్నాలజీ పరంగా ఈ 3D వినాయకుడిని వాళ్ళంతా విభాగం వాళ్ళు కూడా అంతా పెట్టుకుంటున్నారని చెప్తూ ఉన్నారు. ఇక ఓవరాల్గా చూసుకున్నట్టయితే కూడా మార్కెట్కి సంబంధించి కూడా సో సరికొత్తగా అందరినీ ఎంతో ఆకర్షితంగా ఉందని చెప్పుకోవచ్చు ఈ 3D వినాయకుడు. సో అదే విధంగా కూడా అంటే ఏ పని మొదలు పెట్టాలన్నా కూడా వినాయకుడికి పూజ చేస్తాము. అదేవిధంగా వీళ్ళ ప్రింటర్ వచ్చినాక మొదటి పూజ అంటే మొదటిగా వీళ్ళు వినాయకుడిని తయారు చేద్దామని అనుకున్నారు. అదేవిధంగా 3D వినాయకుడు ఆవిష్కరించారు. సో అదే మనం చూస్తూ ఉన్నాము. సో ఇట్లాంటి వినాయకుడిని అయితే ఎవరైనా కాంటాక్ట్ అయితే అంటే కావాలని చెప్పేసి వీళ్ళు అడిగితే వీళ్ళని కాంటాక్ట్ అయితే వాళ్ళకు కూడా పంచుతామని చెప్తా ఉన్నారు. ఓవరాల్గా చూసుకున్నట్టయితే 3D వినాయకుడు అయితే ఎంతో ఆకర్షణీయంగా ఉందని చెప్పుకోవచ్చు. ఎంతో మందికి సంబంధించి కావాలన్నా వీళ్ళకి కాంటాక్ట్ అవ్వచ్చు. అదేవిధంగా వీళ్ళు కూడా ఈసారి 3D వినాయకుడితోనే గణేష్ పండుగ చేసుకుంటామని చెప్తున్న సిచ్యువేషన్స్ ఉన్నాయి. కెమెరా పర్సన్ జగన్తో కల్పన, V6 న్యూస్, హైదరాబాద్.